నీ బంధకములను తెంపివేసి తిని. ఇర్మియా గ్రంథం 2:20. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ బంధకాలతో అయితే బంధింపబడి ఉన్నావో, పాపం అనేటువంటి బంధకాల్లో బంధింపబడి ఉన్నావా, అనారోగ్యం అనేటువంటి బంధకములో బంధింపబడి ఉన్నావా, శ్రమలు అనేటువంటి బంధకాల్లో బంధింపబడి ఉన్నావా, కష్టాలు అనేటువంటి బంధకాల్లో బంధింపబడి ఉన్నావా, అప్పుల సమస్యలు అనేటువంటి బంధకాల్లో నువ్వు బంధింపబడి ఉన్నావా, నువ్వు ఏ బంధకాల్లో అయితే ఉదయకాల సమయంలో బంధింపబడి ఉన్నావో అందులో నుంచి బయటికి రావడానికి మార్గము తెలియక నిరాశ చెంది నిస్పృహతో ఉన్నావో, నీకున్నటువంటి బంధకాలు తెంపుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి నిరాశ చెందినటువంటి నీ జీవితంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి దినాన వాగ్దానం చేస్తూ ఉన్నా. ఆయన యందు విశ్వాసం నమ్మకం కలిగి నువ్వు జీవించినట్లయితే తప్పకుండా నిన్ను ఆ బంధకాల్లో నుంచి విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును తండ్రి, ఎవరు ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నారో వాళ్ళ బంధకాలన్నింటినీ ఈ దినం నుంచి మీరు తెంపివేసినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరు ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ పాపంలో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారో ప్రభా, వారందరినీ మీరే ఆదుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ ప్రయాణాల్లో, పనుల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడుండి నడిపించమని, ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలుగా చెప్పుకుంటూ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమును అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.